హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో శివనారాయణ కార్తీక్‌తో ఇలా అంటా ఉంటాడు. గురువుగారు నాకో మాట చెప్పారు అని గురువుగారు చెప్పిన సన్నివేశాన్ని చూపిస్తారు. తర్వాత ఏ రూపంలో వస్తుందో, ఎవరికొస్తుందో తెలియదు గానీ ప్రమాదం మాత్రం తప్పదని చెప్పార్రా. నా గురించి నాకేం భయం లేదు. కానీ మిగతా వాళ్ళకేదైనా జరిగితే తట్టుకునే వయసు కాదురా నాది. ఎవరి ముఖం చూసినా భయంగానే ఉంది. అప్పుడే కాంచన గుర్తొచ్చింది. చాలా రోజుల తర్వాత నా కూతురు మొహంలో ఆనందం చూశాను. తన తల్లి తనింటికే మనవరాలుగా రాబోతుందన్న ఆనందంలో ఉంది. ఆ ఆనందాన్ని ఈ అరిష్టం దూరం చేయకూడదురా అని కార్తీక్ చేతులు పట్టుకుంటాడు. అప్పుడు కార్తీక్, తాత ముందు నువ్వు ఈ భయాల నుండి బయటికి రా. ఎప్పుడూ నువ్వే చెప్తుంటావు కదా, దైవశక్తి కంటే సంకల్ప శక్తి గొప్పదని. నేను ఇప్పుడు సంకల్పించుకుంటున్నాను. నా తాత కుటుంబానికి గాని, నా కుటుంబానికి గాని, నాకు పుట్టబోయే బిడ్డకు గాని ఏ ప్రమాదమూ రానివ్వనని అని వాళ్ళ తాత చేతులు పట్టుకొని, నేను నీకు మాటిస్తున్నాను తాత, నీ భయాన్ని నాకిచ్చేయ్. నువ్వు ఏమీ జరగనట్టే ఎప్పట్లాగే అంతా మర్చిపోయినట్టే సంతోషంగా ఉండు. నీ మొహంలో ఆ నవ్వుని ఏ కన్నీళ్లు చెరపలేవు తాత. ఒకవేళ నువ్వు నిద్రపోతున్నప్పుడు ఏ అర్ధరాత్రో ప్రమాదం నీ కల్లోకొచ్చి పలకరిస్తే, నా ఇంటి ముందు పోతురాజులా నా మనవడు నిలబడున్నాడు, నువ్వు వాణ్ణి దాటి రావాలని చెప్పు. అదో నేనో తేల్చుకుంటాం అని అంటా ఉంటే శివనారాయణ నవ్వి, కత్తి కంటే పదునుగా ఉన్నాయి నీ మాటలు అని అంటాడు. కార్తీక్, చేతలు ఇంతకంటే పదునుగా ఉంటాయి తాత. వెంటనే శివనారాయణ, చీకటిని చూసి భయపడొద్దని చిన్నప్పుడు నేనే నీకు చెప్పాను. చావును చూసి భయపడొద్దని ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు. ఇదిరా ధైర్యం అంటే. నాలో ఉన్న పౌరుషం నా కూతుర్లోనే కాదు, నా మనవళ్ళలో కూడా ఉంది అనగానే కార్తీక్ నవ్వుతాడు. ఇక నాకేం భయం ఉండదు, నేను ధైర్యంగా ఉంటాను అని శివనారాయణ అంటాడు. కార్తీక్ తనలో తాను, గురువుగారు అన్న విపత్తు ఏ రూపంలో వస్తుందో తెలియదు కానీ జోష్న రూపంలో ఈ ఇంట్లోనే ఒక పెద్ద ప్రమాదం ఉంది తాత అని అనుకుంటాడు. ఇటు జోష్న వాళ్ళమ్మ కొట్టింది తలుచుకొని కోపంతో రగిలిపోతా ఉంటది కన్నీళ్లు పెట్టుకొని. పక్కనే పారు కూర్చొని, మీ అమ్మ కొట్టినందుకు బాధగానే ఉంది కానీ కొట్టడంలో తప్పులేదే అని అంటా ఉంటే జోష్నకి ఇంకా కోపం ఎక్కువైపోయి టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకొని పారు మెడ మీద పెడతది. కోపంగా, ఇప్పుడు చెప్పు ఆ మాట అని అంటది. వెంటనే పారు ఆ కత్తిని ఇంకా దగ్గరగా పెట్టుకొని మెడకి, మీ అమ్మ నిన్ను కొట్టడంలో తప్పే లేదు అని గట్టిగా అంటది. జోష్న ఆ అనుకుంటూ ఆ కత్తిని పడేసి, నేను పొడుస్తానన్న భయం లేదు, నువ్వు ఓ మాట అంటే నేను బాధపడుతున్నావా అని ఆలోచన లేదు. ఏమైంది మీ అందరికీ? మా అమ్మ నాకు సపోర్ట్ చేయకపోయినా ఐ డోంట్ కేర్. నీకేమైంది? నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని అంటా ఉంటే, దీప కడుపు గురించి తప్ప నువ్వేం మాట్లాడినా నేను సపోర్ట్ చేసేదాన్నే అని పారు అంటది. జోష్న, నేను కడుపుల గురించి మాట్లాడితే మీ అందరికీ మీ కాన్పులు గుర్తొచ్చాయా? నువ్వు అలా మాట్లాడడం తప్పే అని అంటది పారు. వెంటనే జోష్న, మాట్లాడడమే తప్పైతే కడుపు లేకుండా చేస్తే ఇంకెంత పెద్ద తప్పు. జోష్న, నువ్వు సరిగ్గానే విన్నావు గ్రాని. దీప కడుపులో బిడ్డ ఈ భూమి మీదకి రాకూడదు అని అనగానే పారు, అది భూమి మీదకొస్తే నీకేమైందే అని అడుగుతది. జోష్నేమో దాసు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. ఇప్పటికీ వారసురాలు ఒక్కతే, కానీ ఆ వారసురాలు కడుపులో మరో వారసురాలు ప్రాణం పోసుకుంటుంది. ఓ గొప్పింటి బిడ్డగానే ఈ అంతఃపురంలో అడుగు పెడుతుంది అని అంటాడుగా, అది గుర్తుకు తెచ్చుకుంటది. తనలో తాను, దీపకి బిడ్డ పుడితే ఏమవుతుందో నాకు తెలుసు గ్రాని అని అనుకుంటూ ఉంటది. పారు, అడుగుతుంటే మాట్లాడవేంటే? ఆ దీప ఇప్పుడు కార్తీక్ భార్య. వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకొచ్చిన నష్టమేంటి అని అడుగుతా ఉంటే జోష్న తనలో తాను, పుట్టబోయే బిడ్డ ఈ ఇంటి 4వ తరం వారసత్వం. దీపనే లేకుండా చేయాలి అని అనుకుంటుంటే దాని బిడ్డను ఎలా బ్రతకనిస్తాను అని అనుకుంటూ ఉంటది. పారు ఏమో జోష్నను పట్టుకొని, అడిగేది నిన్నేనే అని అంటా ఉంటే, నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదు అని పారు అడుగుతది. బావ వారసత్వం దీప కడుపులో పెరగడం నాకు నచ్చలేదు. దీప కడుపు గురించి తప్పుగా మాట్లాడితేనే ఊరుకోని మన వాళ్ళు బిడ్డని ఏమైనా చేస్తే ఊరుకుంటారా అని పారు అంటా ఉంటే, నువ్వు బిడ్డల్నే మార్చావు, ఏమైనా చేయగలిగారా? వెంటనే పారు, అప్పుడు కార్తిక్ గాడు పసివాడే, కానీ ఇప్పుడు రావణ్ణి 10 తలలు కూడా ఒక్క బాణంతో తెగగొట్టగల
రాముడంతటి బలవంతుడు. నువ్విలా ఆలోచిస్తున్నావని వాడికి అనుమానం వచ్చిందో మరదలవని కూడా చూడడు అని అనగానే, ఇంకా బావ మరదళ్ళ బంధం ఎక్కడ బ్రతుకుంది గ్రాని? దీప మెళ్ళో వేసిన 3 ముళ్లతోనే అది చచ్చింది. పారు, మరి ఇంకెందుకే వాడు వెనకాల పడ్డం అని అడుగుతుంది. నా జీవితాన్ని నేను అనుకున్నట్టుగా లేకుండా చేసింది ఎవరు? ఆ దీపే కదా. దాన్ని నేను ఏమీ చెయ్యలేదు అంటే నా అంత చేతగాని దద్దమ్మ మరొకరు ఉండరు గ్రాని. జోష్న, మరొకసారి ఆలోచించవే. ఆలోచించడానికి ఏమీ లేదు గ్రాని. దీప కడుపులో బిడ్డకి కడుపులోనే 100 ఏళ్ళు నిండిపోవాలి. నేనైతే ఆ బిడ్డని ఈ లోకానికి చూడనివ్వను, బ్రతకనివ్వను అనంటది. ఇటు దీప వంటగదిలో కూరగాయలు కోస్తా ఉంటే అక్కడికి కార్తీక్ వస్తాడు. నేను కట్ చేస్తాను, ఇటివ్వు అనగానే, పర్లేదు బావా అనంటది. నువ్వేదైనా పనుంటే చూసుకో అనంటూ జోష్న అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. ఫీల్ అవుతూ ఉంటది. అప్పుడు కార్తీక్, నోరు జారినందుకు చెంప పగిలింది, ఇంకెందుకు ఆ మనిషి మాటలు గుర్తు తెచ్చుకుంటావు అని అంటా ఉంటే, దీప, మనసులో ఎంత నీచపు ఆలోచనలు లేకపోతే అలాంటి మాటలు వస్తాయి బావా. అత్తయ్య కడిగి పారేసింది కదా అని అంటాడు. వెంటనే దీప, అది మురుగుంట. పసుపు నీళ్లతో ఎన్నిసార్లు శుద్ధి చేసినా అది శుద్ధి కాదు. మురిగ్గుంటని మనసులో ఎందుకు మోయడం, వదిలేయ్ అని అంటాడు. దీప, అది కాదు బావా, జోష్న అని అంటా ఉంటే అక్కడికి సుమిత్ర వస్తుంది. సుమిత్రను చూసి ఆగిపోతుంది. సుమిత్ర, మీరు దీని గురించే ఆలోచిస్తారని తెలిసే మీతో నేను మాట్లాడడానికి వచ్చాను. అప్పుడు కార్తీక్, అదేం లేదులే అత్త, ఏ కర్రీ వండాలా అని దీప అడిగింది. అప్పుడు నేను టమాటా కాజు అయితే బాగుంటుందని చెప్తున్నాను. లేదు, ఒకసారి జోష్నాని అడుగుదామని అనబోతుంటే నువ్వు వచ్చావు. అంతే కదా దీప అని అనగానే సుమిత్ర, ఇక నువ్వు ఆపరా. జోష్న అన్న మాటలకి నేనే బాధపడ్డాను. మాటలు పడ్డ దీప ఎంత బాధపడాలి అని అంటా ఉంటే కార్తీక్, బాధ లేదు అని నేను అనను, కానీ నువ్వు సారీలు సంజాయిషులు ఇవ్వాల్సిన అవసరం లేదత్తా. సుమిత్రేమో, బాధ అనేది కంటికి కనిపించని బరువురా. ఏదో ఒక సందర్భంలో మనిషి అన్న ప్రతి ఒక్కరూ అది మోయాల్సిందే. కాకపోతే బరువుల్లో తేడాలుంటాయి. ఇప్పుడు దీప మోస్తుంది చూడు, అది దింపుకోలేని బరువు. దించే ప్రయత్నం చేయడానికే నేను వచ్చాను అని అంటా ఉంటే, దీప, అది కాదమ్మా. చూడు దీప, నేను నీ బాధని పోగొట్టడానికి వచ్చాను. నాకు ఏదైనా బాధ ఉంది అంటే అది నీ గురించే. కడుపుతో ఉన్న ఆడది గర్భగుడిలో ఉన్న దేవత లాంటిది. అలాంటి దేవతని ఎవ్వరూ తప్పుగా మాట్లాడకూడదు. కానీ నా కూతురు మాట్లాడింది అని అంటా ఉంటే, కార్తీక్, కొట్టావుగా, వదిలేయ్ అత్తా. సుమిత్ర, నేను కొట్టిన దెబ్బ దాని చెంపకు తగిలింది, కానీ జోష్న అన్న మాట దీప మనసుకు తగిలింది. ఒక మనిషిని అకారణంగా మనం ఒక మాట అంటున్నాము అంటే ఆ మనిషి మీద మనకు పగైనా ఉండాలి, ఈర్ష్య అయినా ఉండాలి. జోష్నకి దీపం మీద ఉన్నది పగ కాదురా, ఈర్ష్య. దీప, ఈర్ష్య అని అంటది. అవును దీప, మనం కోరుకున్నది ఎదుటి వాళ్ళకి దక్కితే ఆటోమేటిక్గా వాళ్ళ మీద మనకి ఈర్ష్య కలుగుతుంది. నా కూతురు కార్తీక్ని కోరుకుంది, కానీ కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఒక ఆడదానికి ఈర్ష్య పెరగడానికి ఇంతకు మించిన కారణం అవసరం లేదు కదా. కార్తీక్, రాసి పెట్టి ఉండాలి కదత్తా అని అంటాడు. మూర్ఖులు అలా అనుకోర్రా, మాకేం తక్కువ అని అనుకుంటారు. పైగా CEO పోస్ట్లో జోష్న దీపని రిక్వెస్ట్ చేసిందని తెలిసింది. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. నిన్న హోమంలో కూడా దీప తల్లవడం ఇవన్నీ దానికి నిద్ర లేకుండా చేశాయి. అనే అవకాశం కోసం అది ఎదురు చూస్తుంది. అవకాశం దొరికింది అనేసింది. కార్తీక్ ఏమో, మరోసారి అలా అనే అవకాశం నేను ఇవ్వనులే అత్త అని అంటాడు. నేను ఆల్రెడీ మీ మావయ్యతో మాట్లాడాను రా. కార్తీక్, ఏమని అని అడుగుతాడు. ఏదైనా మంచి సంబంధం చూడమని, జోష్నకి పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దామని. ఆ పని తొందరగా చేయండి అత్త, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. దీప, బావా అని అంటది. ఏ ఉండదా అని అంటాడు. దీప, మనసు మారకపోతే మనిషి ఎక్కడున్నా ఒక్కటే అని అంటా ఉంటే, సుమిత్ర, చాలా మంచి మాట చెప్పావు దీప. ముందు దాని మనసు మారాలి. ఆ ప్రయత్నం నేను చేస్తాను. కానీ నువ్వొక మాట ఇవ్వాలి దీప అని అడుగుతుంది. ఏంటమ్మగారు? తల్లి లాంటి దాన్ని చెప్తున్నాను. అనవసరమైన బరువులు మనసులో మోయకు. తల్లైన ప్రతి ఆడదాని మొదటి కోరికేంటో తెలుసా? తన తల్లిని ఒకసారి చూడాలని,
అని అనగానే దీప అలా చూస్తా ఉంటది. కార్తీక్ ఏమో చూస్తుంది కదత్తా, నేను చెప్పింది నా గురించి కాదురా, కన్న తల్లి గురించి. కార్తీక్ ఏమో తనలో తాను అది నువ్వే అత్తా, నువ్వే కన్న తల్లివని దీపకి తెలుసు, దీపే నీ కన్న కూతురని నీకు తెలియదు అని అనుకుంటాడు. సుమిత్ర ఏమో తోడుగా కన్న తల్లుంటే ఆ ఆనందమే వేరు అని అంటా ఉంటే దీప కంటికి కనిపించని వాళ్ళని కళ్ళ ముందు కనిపించే వాళ్ళలో చూసుకోవచ్చు కదమ్మా. సుమిత్ర చూసుకోవచ్చు, ఎంత చూసుకున్నా ఒక కన్న తల్లి బిడ్డకు పంచే ప్రేమని ఎవ్వరూ పంచలేరు. ఏం చేస్తాం, ఎవరిని ఎవరితో ఎంతకాలం ఉంచాలో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. నీతో రుణం తీరిపోయింది, మీ అమ్మా నాన్న వెళ్ళిపోయారు, వాళ్ళు నీ కోసం వదిలిపెట్టిన ప్రేమని చూపించడానికి నీ భర్త ఉన్నాడులే. ఆ కార్తీక్ అనగానే ఏంటత్తా అని అంటాడు. ఇంట్లో జరిగిన గొడవ వదినతో చెప్పకు అని అంటా ఉంటే కుటుంబాలు కలవాలని కోరుకునేవాణ్ణి, ఇలాంటివి ఎందుకు చెప్తానత్తా, మేం మర్చిపోయాం, నువ్వు మర్చిపో. థ్యాంక్స్ రా, ఈ జనరేషన్లో ఉన్న పిల్లలంతా నీలా ఉంటే మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు ఏర్పడతాయేమో. కార్తీక్ కలిసుండడమే కదత్తా జీవితం అంటే అని అంటాడు. సుమిత్ర ఈ ఒక్క మాట నా కోసం నీ స్కూటీ వెనక రాసుకోరా అని అనగానే కార్తీక్ నవ్వి తప్పకుండా అత్తా, టమాటా జీడిపప్పు కర్రీయే ఉండు దీపా, అదంటే వీళ్ళ మావయ్యకి చాలా ఇష్టం అని నవ్వుకుంటే వెళ్ళిపోతుంది. సుమిత్ర వెళ్ళిపోగానే దీప ఒక పక్క ఆనందం, మరొక పక్క బాధ. ఏంటి బావా ఇది అని ఏడుస్తుంది. కార్తీక్ దీప భుజం మీద చేయేసి ఇదే మరదల జీవితం అంటే అనగానే దీప దీన్ని కూడా స్కూటీ వెనకాల రాసుకుంటావా అని అంటది. నా మరదలు చెప్పాలే కాని ఏదైనా రాసుకుంటా అని దీపని కౌగిలించుకుంటాడు. శివన్నారాయణ హాల్లో కూర్చొని ఉంటే శ్రీధర్ వస్తాడు. నమస్తే సార్ అనగానే రా శ్రీధర్ అని అంటాడు. దశరథ్ కూడా వస్తాడు అక్కడికి. సార్ ఏంటి అని శివన్నారాయణ అడుగుతాడు. డ్యూటీలో ఉన్నా కదా అని శ్రీధర్ అంటాడు. వచ్చింది ఇంటికే కదా అని అంటా ఉంటే దశరథ బావకి డెడికేషన్ ఎక్కువైంది నాన్న. శ్రీధర్ నవ్వుతూ ఊరుకో బావా, నువ్వు ఆట పట్టించడానికి నేనే దొరికానా. శివనారాయణ నువ్వు అలా కూర్చో అనగానే వెళ్ళి కూర్చుంటాడు. దశరథ కూడా శివనారాయణ పక్కన కూర్చుంటాడు. ఏదో పని మీద వచ్చినట్టున్నావు అనగానే అవును మామయ్య, ఓసారి జోష్నని పిలుస్తారా. దశరథ తనతో మాట్లాడాలా అనగానే తన గురించి మాట్లాడాలి. శివనారాయణ అదేంటో నాతో చెప్పు అని అంటాడు. తానుండాలి మావయ్య గారు అనగానే జోష్న అని పిలుస్తాడు. పారు అక్కడికి వస్తూ ఏంటండి ఓసారి జోష్నని పిలు అనగానే అలాగేనండి అని వెళ్తా ఉంటే జోష్న దిగుతా ఉంటది స్టెప్స్. సుమిత్ర వచ్చి అన్నయ్య ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది. ఇప్పుడే వచ్చానమ్మా. జోష్న వచ్చి ఏంటి తాత రమ్మని పిలిచారంట. వెంటనే శ్రీధర్ హాయ్ మేనకోడలా హౌ ఆర్ యూ అని అడుగుతాడు. జోష్న ముందు నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. దశరథ జోష్న మనం ఎలా ఉన్నా మనం కొన్ని పాటించాలి. మీ మావయ్య నిన్ను విష్ చేశారు. సారీ డాడీ. హాయ్ మావయ్య, ఐఎమ్ ఫైన్. శ్రీధర్ ఏమో తనలో తాను ఇంట్లో ఏదో గొడవ జరిగినట్టుంది, మనకెందుకులే, మనం వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకుంటాడు. శివనారాయణ శ్రీధర్ జోష్న వచ్చింది కదా ఇప్పుడు చెప్పు. జోష్న కోపంగా నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతుంది. అప్పుడు శివనారాయణ కాస్త ఆగితే ఎందుకు పిలిచారో తెలుస్తుంది, నువ్వు చెప్పు శ్రీధర్ అని అడుగుతాడు. కంపెనీ అకౌంట్స్ అన్ని చెక్ చేశాను మావయ్య, క్లోజింగ్ బ్యాలెన్స్ కి కొంత అమౌంట్ టాలీ కావడం లేదు, కొంత డబ్బు మిస్ అయింది అని అంటాడు. పారు డబ్బు మిస్ అయిందా అని అంటది. అవునత్తయ్య గారు. ఎంత అని అడుగుతుంది. 2,34,00,000. పారు గుండెల మీద చేసుకొని 2,34,00,000 శ్రీధర్ అక్షరాల 2,34,00,000 అనగానే అమ్మో అని అంటది. శివనారాయణ అంత డబ్బు ఏమవుతుంది అని అడుగుతాడు. వెంటనే శ్రీధర్ కంపెనీ అకౌంట్ నుండి మాజీ CEO జోష్న గారి అకౌంట్కి ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ఆ అమౌంట్ ఏం చేసిందో జోష్నే చెప్పాలి. దశరథ మీ మామయ్య చెప్పింది వినపడిందా. కంపెనీ అకౌంట్ నుండి 2,34,00,000 నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయంట. అంత డబ్బు ఏం చేసావు అని అడుగుతాడు. కార్తిక్ ఏమో తనలో తాను అంత డబ్బు జోష్న ఏం చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. సుమిత్ర మీ డాడీ అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు జోష్న. శివనారాయణ ఏమో కంపెనీకి నష్టాలు ఎందుకు వచ్చాయో ఇప్పుడు అర్థమైంది అని అంటా ఉంటే కార్తిక్ పెద్ద మేడం గారు పర్సనల్ ఖర్చులకి వాడుకున్నారేమో సార్. వెంటనే పారు ఒరేయ్ నీ వెటకారం కాకపోతే పర్సనల్ ఖర్చులకి ఎవరైనా అంత డబ్బు వాడుకుంటారా. మన కంపెనీ పేరు చెప్పి
ఏ ట్రస్ట్‌కో దానం చేసుంటది. దీనికసలే దానగుణం ఎక్కువ. కార్తీక్, మేడం గారికి ఒక దానగుణం ఏంటి? జాలిగుణం, సేవగుణం, ప్రేమగుణం, సర్వశ్రేష్టమైన సకల గుణాలు మేడంలోనే ఉన్నాయి. కాకపోతే పారు, ట్రస్ట్‌కెవరు పర్సనల్ అకౌంట్ నుండి ట్రాన్స్‌ఫర్ జెయ్యరు. కంపెనీ అకౌంట్ నుండే ట్రాన్స్‌ఫర్ జేస్తారు అని అంటా ఉంటే పారిజాతం, తన చేసిన దానం గురించి ఎవరికీ తెలియకూడదని అలా చేసుండొచ్చు కదా! వెంటనే కార్తీక్, అలా చెయ్యాలంటే అది సొంత డబ్బై ఉండాలి. కంపెనీ అకౌంటు వ్యక్తిగత అవసరాలకి వాడితే అకార్డింగ్ టు అవర్ కంపెనీ రూల్స్ చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి అని అంటా ఉంటే, అంటే నా మనవరాల మీద కేసు పెడతారా అని అడుగుతది. అప్పుడు కార్తీక్, పెడతారా కాదు, పెట్టాలి. అది కూడా చైర్మన్ గారే పెట్టాలి. పారు, వాడేం మాట్లాడుతున్నాడండి అని అంటా ఉంటే శివనారాయణ, నిజాలే మాట్లాడుతున్నాడు. ఇది నీ మనవరాలండి, తప్పు చెయ్యదు. దశరథేమో, ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు పిన్ని. అయితే నీ కూతురే చెప్తుంది దశరథ. అల్లుడు కదా అని సీఈఓ పదవిస్తే అత్తారింట్లోనే నిప్పు పెడుతున్నాడు అని అంటది. అప్పుడు కార్తీక్, అవును పారు, మా నాన్నకి సీఈఓ పదవి నువ్వే ఇచ్చావు మరి అని అంటా ఉంటే, ఎవరిస్తే ఏంట్రా, అయ్యాడుగా మీ నాన్న సీఈఓ. కార్తీకేమో, అయ్యాడు కాబట్టే అడుగుతున్నాడు. అడుగుతాడ్రా, పేరుకి పెత్తనమిస్తే తలంతా గొరుగుతుందంట. వెంటనే కార్తీక్, మనకి చేత కాకపోతే పేలే పెత్తనాలు చేస్తాయంట. పారు ఏమో, చూసారా చూసారా వాడెంత మాట అంటున్నాడో అని అంటా ఉంటే శివనారాయణ, ఇక్కడ జరుగుతున్న దాని గురించి నువ్వు సంబంధం లేకుండా మాట్లాడుతుంటే వాడు అలాగే కౌంటర్లు ఇస్తాడు. ఇద్దరికిద్దరు సరిపోయారు అని అనగానే పారిజాతం జోష్నాని గట్టిగా కొట్టి, ఇంత జరుగుతుంటే పాతేసిన రాడ్లా నిలబడి చూస్తావేంటే, మాట్లాడు. జోష్న ఏమో, ఇంత గట్టిగా చెప్పాలా అని అడుగుతది. చిత్రగుప్తుల్లాంటి మీ మావయ్య పాపాల చిట్ట తెరిచి కూర్చున్నాడే, సమాధానం చెప్పకపోతే నేరం నీ మీద పడుతుంది అని పారు అంటా ఉంటే, నేనేం తప్పు చేయలేదు గ్రాని, విన్నారుగా, ఏ తప్పు చేయలేదంట. వెంటనే దశరథ, ఇక్కడ మాట్లాడేది తప్పుల గురించి కాదు పిన్ని, 2,34,00,000 తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అంత డబ్బు జోష్న ఏం చేసిందో చెప్పాలి. జోష్న చెప్పే సమాధానాన్ని బట్టి తన మీద ఏ యాక్షన్ తీసుకోవాలో చైర్మన్ గారే చెప్తారు. దీపేమో చిన్నగా, ఏంటి బావా ఇది అని కార్తీక్ని అడుగుతుంది. మేడం గారేదో గోల్మాల్ చేశారు, ఏం చెప్తుందో చూద్దాం అని మెల్లగంటాడు. సుమిత్ర అడుగుతుంది, నిన్నే జోష్న, మాతో ఏమీ చెప్పకుండా అంత డబ్బు వాడుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది అని అంటా ఉంటే, శ్రీధర్, నువ్వు నోరు తెరవాలి మేనకోడలా. నువ్వు నాకు చెప్పే సమాధానమే నేను బోర్డ్ మెంబర్స్ కి చెప్పాలి. వేరేలాగైతే బోర్డ్ మీటింగ్ పెట్టి నిన్నందరి ముందు అడగాలి. కానీ నువ్వు చైర్మన్ గారి మనవరాలివి. మామయ్య గారి పరువు పోకూడదని ఈ విషయం తెలియగానే ఎవ్వరికీ చెప్పకుండా నేరుగా ఇంటికొచ్చాను అంటాడు. దశరథ అడుగుతుంటే సమాధానం చెప్పవే అని అంటాడు. జోష్న, నేనేం నా సొంత ఖర్చులకి వాడుకోలేదు అని అంటది. మరేం చేసావు అని శివనారాయణ అడుగుతాడు. ల్యాండ్ కొన్నాను అని అంటది. దశరథ, ల్యాండ్ కొన్నావా? అవును, సిటీ అవుట్స్కట్ లో ఒక ల్యాండ్ అమ్మకానికి వస్తే కావాలనే కొన్నాను. ఎందుకు కొన్నావు అని శివనారాయణ అడుగుతాడు. వెంటనే పారు, తర్వాత అమ్మితే లాభాలొస్తాయని కొనుంటదండి. జోష్న, కాదు అని అంటది. సుమిత్ర, మరెందుకు కొన్నావే అని అనగానే జోష్న, నీ కోసం అని అంటది. దశరథ, మీ అమ్మ కోసమా? అవును డాడీ, మమ్మీకి మ్యారేజ్ యానివర్సరీకి ఆ ల్యాండ్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాను. కార్తికేమో, మరెందుకు ఇవ్వలేదో పెద్ద మేడం గారు అని అడుగుతాడు. అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా బావా, తర్వాత అయినా ఇవ్వచ్చు కదా అని అంటాడు. నేను ఇవ్వాలనుకున్న మంచి సందర్భం రావాలి కదా. కరెక్టే పెద్ద మేడం గారు, కానీ మీరు చెప్పేది పచ్చి అబద్ధం అని కార్తిక్ గట్టిగా అంటాడు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, లైక్ కూడా చేయండి.